రఘురామకృష్ణరాజుకి మంచి లీగల్ ఎక్స్పర్ట్ టీం ఉంది. అందుకనినే పర్ఫెక్ట్గా అంతకుముందు ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఫుట్బాల్ ఆడిచ్చారు జగన్మోహన్ రెడ్డిని. ఇప్పుడు అధికారంలో జగన్ దిగిపోయాడు, తాను అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నారు కాబట్టి అదే కరెక్ట్గా చూపెడుతున్నారు. అందులో కేసు పెట్టడం, ఆ వెంటనే రిజిస్టర్ చేయడం, దానికి వైసీపీ వాళ్ళు ఏమంటారు, ఆ పొన్నవోలు కానీ వీళ్ళు ఆయన 11 తారీఖున కంప్లైంట్ ఇస్తే 10వ తారీఖునే లీగల్ ఒపీనియన్ అడిగారు అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తున్నారు. అదే సందర్భంలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సునీల్ కుమార్ ఏమంటారు, సుప్రీంకోర్టు కూడా అంగీకరించినటువంటి దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చిన దాన్ని చేశారంట. దానికి రఘురామకృష్ణరాజు తరపున ఏమంటారు, ఆ రోజున దాంట్లో విత్డ్రా చేసుకున్నారు రఘురామకృష్ణరాజు ముందుగానే. అంటే రఘురామకృష్ణరాజు గారి అబ్బాయి దాని మీద దర్యాప్తు అడిగి మేము హైకోర్టులో తేల్చుకుంటాం, విత్డ్రా చేసుకుంటామంటే అనుమతించేసింది సుప్రీంకోర్టు. తర్వాత హైకోర్టులో వేయలేదు. అంటే అప్పటికే ఆ కేసు అట్లాగ ఉండదు అనేది తెలుసు కాబట్టి తెలివిగా ఆ తర్వాత కింద నుంచి నడిపించాలి, పైనుంచి కాదు, కోర్టు ద్వారా కాదని తెలిసి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎక్స్పర్ట్లు ఎవరో చెప్పినట్టున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చే పార్టీలోకి వెళ్ళి దెబ్బ కొట్టాలన్నటువంటిది ఆ రోజునే ఒక కసి రఘురామకృష్ణరాజుకి. ఏంటి అంటే తనని అవమానించాడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి కాన్సెప్ట్. ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అది ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.